అన్ఎక్స్పెక్టెడ్‌గా అరుణాచలం వచ్చేసాము. డే 17 ఆఫ్ బల్కింగ్ సిరీస్. కృష్ణగిరి నుంచి డైరెక్ట్ అరుణాచలం వెళ్దాం అనేసి ఇక్కడి నుంచి 100 కిలోమీటర్స్ అనేసి డైరెక్ట్ అరుణాచలం వచ్చేసాననమాట. ఇంక అక్కడికొచ్చేసి రూమ్ తీసుకున్నాను. వచ్చింగాల్నే ఇంక అలా రూమ్‌లో లగేజ్ మొత్తం పెట్టేసి ఇంక డైరెక్ట్ మనము టెంపుల్ దగ్గరికెళ్ళేసి ఒక టెంకాయ కొట్టేసుకొని ఇంక డైరెక్ట్ మనము గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయిపోయాననమాట. 9:10కి స్టార్ట్ చేశాను. అంటే అన్ఎక్స్పెక్టెడ్‌గా వచ్చాం కాబట్టి అసలు మార్నింగే చేయాల్సొచ్చింది. అసలు చినిగిపోయిందనమాట. మనము ఇంకా 9-10కి స్టార్ట్ చేశాం కాబట్టి అసలు తెలియని కూడా తెలీదు. ఇంకా తార్ రోడ్డు మీద నడవాల్సొచ్చింది కాబట్టి దారుణంగా ఉంది. ఇంకా మనం అయిపోయేసరికి 1:30 అయిందనమాట. ఇంకలా రూమ్‌కొచ్చేసి ఫ్రెష్ అయ్యేసి ఇంక రెడీ అయిపోయాననమాట. ఇంకా ఆంధ్ర మిల్స్ ఒక చోటుంటే ఇంక డైరెక్ట్ అక్కడ ఫుడ్ తినేసి ఇలా వచ్చానేమో ఇంక అసలు ఫుల్లు రెయిన్ వచ్చేసిందనమాట. ఇంకా ఎలాగోలా చేసేసి టెంపుల్‌లోకొచ్చామనమాట. ఆ రెయిన్‌లోనే అసలు పడిన హాఫ్ అన్ అవరే పడిందనమాట. హాఫ్ అన్ అవర్‌కి అసలు టెంపుల్‌లో మొత్తం వాటర్ వచ్చేసి ఇంకా రచ్చ రచ్చయిందనమాట లోపల గూడా. ఇంక డైరెక్ట్‌గా నా దర్శనం అయితే ఒక 30 మినిట్స్‌లో అయిపోయింది. అంటే ఈరోజు ఎవరు రెస్ట్ లేరు. దానివల్ల ఒక 30 మినిట్స్‌లో అయిపోయింది. ఇంక డైరెక్ట్ దర్శనం కంప్లీట్ చేసేసుకొని ఇంక రూమ్‌కొచ్చి లగేజ్ పికప్ చేసేసుకొని బస్ బుక్ చేసుకున్నాననమాట. ఇంక డైరెక్ట్ మనం బస్ ఎక్కేసాను. ఇంకా ఈరోజుకి అంతే. ఇంకా రేపటితో మన జిమ్ సిరీస్ మళ్ళీ వస్తుందనమాట. ఈరోజైతే వర్కౌట్ మిస్ అయిందనమాట. పుష్ వర్కౌట్.